సో మనందరం కూడా చాలా కష్టపడుతున్నాం కదండి. ముఖ్యంగా ప్రతి మనిషి కూడా కష్టపడాలి. కష్టపడకపోతే ఏది కూడా మనకి ప్రతిఫలం రాదు. మరి కష్టపడుతున్నప్పుడు మనము కష్టపడి ఇతరులు అన్యులుగా పిలువబడుతున్న వారు, క్రీస్తుని ఎరగని వారు కూడా కష్టపడడంలో వ్యత్యాసం ఉంది కదండి. ఉందా లేదా? చాలా ఉంటుంది. ఎందుకంటే మనము కష్టపడుతున్నాము. కష్టం అంటే సాధారణంగా అందరూ కూడా ఏంటంటే ఉపాధి కొరకు శ్రమ పడతారు. ఓకే, ఆహార నిమిత్తము వారు కష్టపడి సంపాదించుకొని వారి కుటుంబాన్ని వారు పోషించుకోవడం ఇది సహజంగా చాలా కామన్ అన్నమాట. అయితే ఇది కాకుండా క్రైస్తవులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరు కూడా దానికి మించి కూడా కొంచెం కష్టపడతారు. ఏంటో కష్టం? ఉపాధి కొరకు కష్టపడేది కాకుండా కూడా దేవుని ఎరిగిన బిడ్డలు ఇంకా కష్టపడతారు. ఏం కష్టపడతారు? అది దేని నిమిత్తం కష్టపడాలి? ప్రభు రాజ్యము నిమిత్తము కదా, క్రీస్తు రాజ్య నిమిత్తము మనము కష్టపడాలి. అంటే మన భక్తి సాధన ఇంకా ఎక్కువ మనం చేయాలి. ఎందుకు చేయాలంటే మనకి తెలుసు ఒకరోజు మనము ఈ యొక్క భూమిని మనం విడిచి వెళ్ళిపోతాం కాబట్టి. కనుక మనకంటూ ఒక స్థలము దేవుడు సిద్ధపరిచాడు. అందుకని యేసు ప్రభు వారు వెళ్ళిపోతున్నప్పుడు శిష్యులందరూ కూడా మరి చాలా రొమ్ము కొట్టుకొని బాగా మరి రోధిస్తున్నప్పుడు యేసు ప్రభు వారు చెప్పింది ఏంటంటే, నేను మీకు స్థలములు సిద్ధపరచుటకు నేను వెళ్తున్నాను, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అని కూడా ఆయన తెలియజేస్తారు. ఎందుకంటే మనందరం కూడా ఒకరోజు మనం విడిచి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనకంటూ అక్కడ నిత్యత్వంలో యుగయుగాలు కూడా క్రీస్తు ప్రభు వారి చేత మనము ఏం చేస్తామట? పాలించబడతాం. మనము కూడా ప్రభుత్వం చేస్తాం. హల్లెలూయా, రైట్. అయితే కనుక మనందరం కూడా ఖచ్చితంగా ఏం చేయాలట? కష్టపడాలి. క్రీస్తు కొరకు మనం ఏం చేయాలట? కష్టపడుతున్నప్పుడు మన అందరికీ కూడా కష్టానికి ప్రతిఫలం ఉంటుంది. మామూలుగా ఈ లోకంలో ఈ లౌకికంగా మనం కష్టపడుతున్నప్పుడు దానికి ప్రతిఫలాన్ని మనం పొందుతున్నప్పుడు, క్రీస్తు నిమిత్తం మనం కష్టపడుతున్నప్పుడు ప్రతిఫలం ఉండదంటారా? ఉంటుంది. అయితే అది ఎంతవరకు ఉంటుందంటే యుగయుగాలు కూడా ఉంటుంది. హల్లెలూయా. నేను అనుకుంటున్నాను ఇక్కడ ఉన్నవారు అందరూ కూడా మారు మనసు పొంది మరి దేవుడు వారికి ఇచ్చినాక రక్షణని సంపూర్ణంగా కాపాడుకుంటూ వారి భక్తిని ఇంకా హెచ్చుగా వారు ముందుకు తీసుకొని వెళ్ళడానికి శ్రమ పడుతున్నారు అనుకుంటున్నాను. ఒకవేళ అది నిజమైతే గట్టిగా దేవుని స్తుతించండి కదా. ఒకవేళ నిజమైతే, పొరపాటున ఒకవేళ అది కాదనుకుంటే మాత్రం మీరు సైలెంట్గానే ఉండొచ్చు. అయితే ఇక్కడ మనం గమనిద్దాం. కనుక కష్టపడకుండా మనకి ఏది కూడా రాదు. ప్రతి విషయం కూడా ఇక్కడ ఒక చిన్న లేఖన భాగాన్ని మనం చదువుదాం. కీర్తనలో 45 అధ్యాయంలో 14 వచనాన్ని ఒకసారి చూద్దాం. కీర్తనలో 45:14. విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది. ఆమెను వెంబడించు ఆమె చెలికత్తలైన కన్యకలు నీ యొద్దకు తీసుకొని రాబడుచున్నారు. అమ్మా ఏం చదువే? ఒకసారి చదువు. 45:14 చదువు మళ్ళా. విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునొద్దకు ఆమెను తీసుకొని రాబడుచున్నది. చాలు, అంతే. అయితే ఇక్కడ గమనించండి, ఈ కీర్తన కోరాహు కుమారులు రచించారు. ఈ చక్కటి కీర్తన. మరి ఇందులో ఉంటున్న మనకి ఒక 17 వచనాలు కూడా చాలా చక్కటి వచనాలు, చాలా చక్కటి విషయాలు ఇందులో బయలుపరుస్తున్నారు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మీరు కానీ గమనించినట్లయితే ఇక్కడ క్రీస్తు గురించి, ఆయన మహిమను గురించి ఆయన ప్రకటిస్తున్నాడు. రాబో దినాల్లో ఈ విధంగా ఉండబోతుంది అనేది ఆయన యొక్క ఉద్దేశం. అయితే క్రీస్తు ప్రభు యొక్క మహిమను ఆయన వర్ణిస్తున్నాడు. ఎవరట? ఈ యొక్క కోరాహు కుమారులు. ఇది ఎప్పుడండి? ఇది పాత నిబంధన భక్తుడు కదా. ఈ కోరాహు వీళ్ళందరూ కూడా పాత నిబంధనకి చెందిన వాళ్ళు కదా. ఈ కోరాహు ఎలాంటి వాడో మనకు తెలుసు. ఆయన గురించి చాలాసార్లు విన్నా. కోరాహు, ఇంకా దాతాను, అభిరాము వీళ్ళందరూ కూడా మరి తిరుగుబాటు చేసేవాళ్ళు. క్రీస్తు మీద, దేవుడి మీద, దేవుడు నియమించిన వ్యక్తుల మీద చేసినప్పుడు దేవుడు దాన్ని ఒప్పుకోలేదు. అయితే అలాంటి తిరుగుబాటు స్వభావం కలిగిన వారిలో నుంచి వారి కుమారుల్ని దేవుడు రక్షించుకున్నాడు. హల్లెలూయా. మరి యొక్క కోరాహుకి 3 కుమారులు. నిర్గమకాండం 6వ అధ్యాయంలో మీరు చూసుకోవచ్చు, 24లో అక్కడ 3 కనబడతారు. వీరు 3 కూడా చాలా అద్భుతంగా మరి వారి తండ్రి ఎంతో దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పటికీ కూడా
మరి చిన్ననాటి నుండే వీరు గమనిస్తూ ఉన్నారు ఈ మోషే యొక్క నాయకత్వం ఎలా ఉందని, అలాగే అహరోను వీళ్ళందరినీ కూడా గమనిస్తూ మరి అరణ్య మార్గంలో కూడా వారు ఏం చేస్తారట, ప్రయాణం చేసినప్పుడు చాలా చిన్న పిల్లలు వాళ్ళు, ఎవరు ఈ కోరా కుమారులు. మరి ఈ మధ్యలోనే చాలా విషయాలు జరిగే మనకు తెలుసు, ఎంతగా వారు మరి ఆటంకపరిచారు సేవకు అన్నట్టుగా. కనుక మరి అలాంటి వారు క్రీస్తుని తెలుసుకొని దేవుని యొక్క నియమ నిబంధనలను అనుసరిస్తూ వారు ఉన్నతంగా ఎదిగారు. ఈ యొక్క అరణ్య మార్గంలోనే చాలా విషయాలు వారు గ్రహించారు, ఏది సత్యము ఏది అసత్యము అనేది వారు గ్రహించారు. కనుకనే మరి దేవుడు అందరినీ కూడా వారి యొక్క ఇంటి వారందరూ కూడా చనిపోయారట. కానీ మరి ఇంటిలో అంటున్నప్పుడు కుటుంబ సభ్యులు అంటున్నప్పుడు వీరు కూడా కలిసే ఉండాలి కదా. మరి చాలా అద్భుతంగా ఉంటుంది ఇది. కానీ మీరు ఆలోచిస్తే మరి కుటుంబ సభ్యులు మొత్తం బంధువులు అందరూ చనిపోయారు, కానీ మరి వీళ్ళు మాత్రం ఎలా బతికారో ఈ ముగ్గురు కూడా అంతేనే అనుకుంటా. అందుకే 91వ కీర్తనలో కూడా మనం చూసాం కదా, 14వ వచనంలో ఎవరినట, ఆయన ప్రేమించు వారిని దేవుడు ఆయన్ని తప్పిస్తాడట. కనుక ఇక్కడ ఉంటున్న వారందరూ కూడా మీరు సన్మార్గంలో కొని మీరు నడుస్తున్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎట్నుంచి వచ్చినప్పటికీ కూడా దేవుడు మిమ్మల్ని తప్పించడానికి సమర్థుడు. హల్లెలూయా. అంతేకాదు మిమ్మల్ని ఏం చేస్తారట, ఒక మార్గములుగా కూడా మిమ్మల్ని దేవుడు ఎంచుతాడు. అయితే ఇక్కడ మనం గమనించండి, ఇక్కడ ఇందులో మనం చదువుతున్న దాంట్లో మరి ఈ యొక్క లేఖన భాగంలో 14వ వచనంలో మీరు చదివితే మీకు ఏమన్నా అర్థమైందా? ఒకసారి గమనించండి, మరొకసారి చదవమ్మా. విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది. చాలమ్మా. ఏంటంటే దీని అర్థం ఏంటండి? ఎప్పుడన్నా గమనించారా? కీర్తన ధ్యానం చేస్తూనే ఉంటాం కదా కొన్ని సంవత్సరాలుగా, ఎన్నోసార్లు. మరి ఆ ధ్యానాన్ని మనం ముగించేస్తాం 150 కీర్తనలో కూడా. మరి అందులో కూడా ఇది కూడా 45 ఒక అధ్యాయంలో చక్కటి యొక్క లేఖన భాగం. ఏంటట దీని అర్థం ఏం చెప్తుందట? ఒకసారి గమనించండి. అంటే నేను చెప్పే వరకు మీరు ఉండకుండా అసలు మీరు కొంచెం కానీ మీరు కానీ ఆలోచన చేస్తే మీకు అందులో విషయం అర్థమైపోద్ది. ఏదో చదువుకొని వెళ్ళిపోతే మీకు ఏమీ అర్థం కాదు. కొంచెం మీరు కూడా ఆలోచించాలి ప్రతిదీ కూడా. ఎవరు చెప్పగలరు ఎవరన్నా? ఒక ప్రయత్నం చేస్తారా? విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది. ఇందులో మనం తెలుసుకోవాల్సింది అసలు విచిత్రంగా ఏంటట, విచిత్రమైన పనిగల వస్త్రం ఏంటో మనకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాన్ని చెప్పాలంటే రాజు ఎవరో మనం తెలుసుకోవాలి. ఇంకా ఎందుకు ఆమె రాజునొద్దకు తేబడిందో కూడా తెలుసుకోవాలి. ఇది అంటే నేను ఎప్పుడు చెప్తున్నాను, మీరు లేఖనాల్ని పరిశీలించి దాన్ని కరెక్ట్గా డివైడ్ చేయగలిగితేనే దాంట్లో ఉన్న సత్యం అర్థమవుద్ది. లేకపోతే ఎప్పటికీ కూడా అందులో దేవుడు నీకు ఏదైతే తెలియజేయాలనుకుంటున్నాడో అది ఎప్పటికీ కూడా అది మర్మయుక్తంగానే ఉండిపోద్ది. దానివలన మీ జీవితంలో దేవుడు జరిగించవలసిన కార్యములు అలా ఉండిపోతాయి. అది ఇక్కడ ప్రాబ్లం అనమాట. కాబట్టి ఇక్కడ చూద్దాం. ఇందులో మనం తెలుసుకోవాల్సిందట, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఎవరో ఒక స్త్రీ ఉంది కదా, ఆమె ఎవరో తెలియాలి మనకి. ఇంకేంటట, రాజు తెలియాలి. ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొంచెం అర్థం చేసుకుందాం. ముందు మనం ఆమె ఎవరో కనిపెడదాం. ఆమె ఎవరో తెలిస్తే అప్పుడు తన చేసిన పని ఏంటి, ఆ వస్త్రం ఏంటి అనేది తెలుసుకొని అది రాజునొద్దకు ఎందుకు తీసుకొని వెళ్ళాలో కూడా తెలుసుకుంటే మనకి ఈరోజు ముగిసిపోద్ది. ఈ యొక్క కోరా కుమారులు చూడండి ఎంత అద్భుతంగా రాశారంటే, అందుకే అంటున్నాను దాని యొక్క సారాంశం అంతా కూడా 17 వచనాల సారాంశం అంతా కూడా దేవుని యొక్క మహిమను ఆయన రాజ్యమును వర్ణిస్తూ రాసుకొచ్చాడన్నమాట. క్రీస్తు ప్రభు గురించి ఆయన వాస్తవంగా వీళ్ళకి క్రీస్తు ఎవరో తెలుసా అండి? క్రీస్తు ఎలా తెలుసు? ఈ కోరా కుమారులకి తెలియదే. ఎందుకంటే వారు పాత నిబంధన భక్తులు కదా, క్రీస్తు ఇంకా రాలేదు కదా. మరి వాటి గురించి ఎలా చెబుతున్నారు ఇవన్నీ కూడా అంటే మనం ఆలోచించాలి. ఎందుకంటే 84వ కీర్తన కానీ ఇప్పుడు రచించిన 10 కీర్తనలు కూడా ఈ కోరా కుమారులు అద్భుతంగా ఉంటాయి. వాటి గురించి మనం ఒక్కొక్కటిగా మనం వెంట వస్తాం. అయితే ఇక్కడ మనం గమనిద్దాం ఒక మాటలో, ఎందుకంటే వీరు ప్రభు దినం కొరకు ఎదురు చూస్తారు ఎప్పుడు కూడా. ప్రభు దినం ఎప్పుడండి చెప్పాలి? ప్రభుదినం ఎప్పుడు? ఆయన వచ్చి వెళ్ళిపోయారు అప్పుడా?
ఏంటి సరిగ్గా వినిపించట్లేదు నాకు. ప్రభు దినమే విశ్రాంతి దినంగా, అంటే ప్రభు దినము కొరకు వారు ఎదురు చూస్తుంటారట ఎప్పుడూ కూడా. అంటే వారికి ఇచ్చిన కట్టడని వారు ఎంతగా అనుసరిస్తున్నారంటే దాన్ని ఎంతగానో మిస్ చేయడం వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎందుకంటే దేవుడు ప్రత్యేకంగా ఒక దినాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆ దినము కొరకు తన ప్రజలు ఎవరైతే ఎదురు చూస్తారో, వేగిరి పడతారో వారికి అనంతమైన విషయాలు దేవుడు తెలియజేస్తాడు. అనేకమైన రాబోయే దినాల్లో ఏమి జరుగుతుందో వాటి నిమిత్తం కూడా అవగాహన ఉంటుంది వాళ్ళకి. అందుకని నేను ఎప్పుడు చెప్తానమాట, ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకండి. దేవుని యొక్క సన్నిధిని మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. మీకు ఎలాంటి కష్టములు వచ్చినప్పటికీ కూడా గమనించండి, ఎలాంటి యొక్క పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మీరు దేవుని సన్నిధికి మీరు రాగలిగితే ఆ ఆశీర్వాదం వేరు. అందుకనే ఇక్కడ పేతురు భక్తుడు చెప్తాడు, అలాగే ఇక కీర్తనకారైన దావీదు కూడా అంటాడు ఏంటట, దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము కదా. కనుక మనకు తెలుసు, అయినప్పటికీ కూడా ఏముందిలే పర్లేదులేండి, 52 వారాలు కదా సంవత్సరానికి, కనుక ఒక్క వారం మిస్ అయిపోతే ఏమైపోయిందంటే మీకు దాని గురించి ఆసక్తి లేకపోతే మీకు పర్వాలేదు అనుకోవచ్చు. కానీ దాని యొక్క ప్రాముఖ్యత తెలిసిన వారు ఎప్పుడు కూడా దాన్ని అశ్రద్ధ చేయరు. సో ముఖ్యంగా ఈ కోరా కుమారులు అది ఎక్కువగా ఉంది కనుకనే దేవుడు ఆగమనం గురించి ఆయన ఇంకా రాలేదు, కానీ వాటి నిమిత్తము ఈ రాసిన 10 కీర్తనలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అందుకే నేను ఒక సందర్భంలో కూడా మీకు చెప్పుకొచ్చాను ఏంటంటే, సొలొమోను ఎంతటి జ్ఞాని మనం మాట్లాడుకున్నాం కదా. సొలొమోనుకు మించిన జ్ఞాని ఎవరు లేరని యేసుప్రభు వారే ధృవీకరించారు. తర్వాత ఆయన ఏం చేశాడు, సొలొమోను కంటే ఒక జ్ఞాని ఇక్కడ ఉన్నాడు అని ఆయన గురించి ఆయన మత్తయి సువార్త 12లో మాట్లాడతాడు కదా. మరి ఆయన అంటే ఒక వ్యక్తిని, ఒక సామాన్య యొక్క మనుషునికి ఏం చేస్తారంటే ఆయన తనకు పోలిక చేసుకుంటున్నాడు. అంటే దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మనిషితో పోల్చుకుంటున్నాడు అంటే ఒకసారి ఆలోచించండి. అంటే ఆ మనిషి ఎంతో విలువైన వాడు, ఎంతో జ్ఞానవంతుడైతేనే కదా పోల్చుకోవాలి. మరి అలాంటిది సొలొమోనుతోనే పోల్చుకున్నాడు అంటే ఆయన అంత జ్ఞానం మీరు ఆలోచించాలి కదా. మరి అలాంటి జ్ఞానం అయినప్పటికీ కూడా ఆయన రచించినాక 1050 యొక్క కీర్తనలే కానీ 3000 సామెతలే కానీ మనం చూస్తే ఆయన ద్వారా రచించబడినవి బైబిల్ గ్రంథంలో ఎన్ని ఉన్నాయంటే లిమిటెడ్ చేసాడు మళ్ళా కదా. కేవలం 2 కీర్తనలు, ఈ యొక్క 150 కీర్తనల్లో 2 కీర్తనలు మాత్రమే సొలొమోనుకు అవకాశం ఇచ్చాడు. కానీ కోరా కుమారులకు మాత్రం 10 కీర్తనలు రాశారు. అంటే వీరు జ్ఞానవంతులు అనేది పక్కకు పెడితే వారు ప్రభు కొరకు ఆసక్తి పరులుగా ఉన్నారు. హల్లెలూయా. దేవుని కొరకు ఎవరైతే ఆసక్తి పరులుగా ఉంటారో, ఎదురు చూస్తారో, దాని కొరకు చాలా ఎక్సైట్మెంట్ అనమాట. ఆసక్తి వేరు, ఎక్సైట్మెంట్ వేరు. అంటే ఉజ్జీవంగా చాలా ఆతృతగా ఎదురు చూసేవారు అనమాట. ఇప్పుడు వాట్ ఈజ్ యువర్ ఎక్సైట్మెంట్ అంటే ఏం చెప్తారు? మీకు ఎప్పుడు అలాంటి యొక్క ఆతృత ఎప్పుడు ఉంటుందండి? వేటి విషయాల్లో ఉంటుంది? ఈ లౌకికంగా లోక సంబంధమైన విషయాల్లో ఏదన్నా సరే ఒక బంపర్ ఆఫర్ జరిగితే, ఒక లాటరీ తగిలింది అనుకోండి, మీరేదో ₹25 ₹50 పెట్టి లాటరీ టికెట్ కొన్ని నెలల కింద కొన్నారు. సడన్గా ఆ లాటరీ ఆ రోజు తీసినప్పుడు మీకే 25 కోట్లు వచ్చాయి అనుకోండి, ఎక్సైట్మెంట్ ఉంటుందా? ఓవర్ జాయ్ కదా, ఉంటుంది, హ్యాపీగానే ఉంటుంది. అలాంటిది ప్రతిరోజు కూడా ఈ యొక్క కోరా కుమారులకి లాటరీ తగిలినట్లుగానే, అంటే వారు బ్రతుకు దినములంతా కూడా అలాగే బతికారు, అలాగే ఉన్నారు. కాబట్టి వారికి అనేకమైన, మీరు 10లో కూడా మీరు చదివితే ఎవరూ చెప్పలేని అన్ని విషయాలు వీరు రాస్తారు. అంతే, ఆ రాసిన దాంట్లో అది ఒక కీర్తన భాగంలో ఇప్పుడు మనం చదువుతున్నది కూడా ఒకటి అలాంటిది. ఏది? 45వ కీర్తన 14వ వచనం. దాని అర్థాన్ని మీరు తెలుసుకుంటే మీరు కూడా అదే ట్రాక్లో ఉన్నట్టే, కరెక్ట్ ట్రాక్లో ఉన్నట్టు. మీకు అర్థం కాలేదు అనుకోండి, అంటే ఇంకా ఆసక్తి మీరు కనపరచట్లేదు అనేది ఇక్కడ అర్థం. సో ఇక్కడ మనం విషయానికి వద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆమె ఎవరు మనం ఒకసారి తేల్చేద్దాం. ఇక్కడ ఆమె గురించి ఎవరు తెలుస్తున్నారంటే అపోస్తలుల పౌలు గారు చెప్పాలా. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 31, 32 వచనాల్లో అక్కడ ఆయన క్లారిటీ ఇస్తాడు. చూడండి ఒకసారి. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. హల్లెలూయా.
ఇక్కడ క్లారిటీ ఇస్తున్నాడు. ఎవరంటే అపోస్తలుడు పౌలు గారు. ఈ మర్మం అంటది, ఈ మర్మము గొప్పది అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను అని ఆయన మనకు ఒక క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఈ యొక్క స్త్రీ అంటే ఏంటట, సంఘము అనేది ఆయన చెప్పేస్తున్నాడు. అంటే అపోస్తలుడు పౌలు గారు ఒక స్త్రీని సంఘముతో పోలుస్తున్నాడు. సంఘం అంటే అసలు ఏంటి అనేది కూడా మనకు తెలియాలి కదా. ఇది తెలుసుకుందాం, ఇది కూడా చూద్దాం. ఇప్పుడు ఈమెను సంఘముగా ఎలా మార్చాడు అనేది కూడా తెలుసుకోవాలి. అంటే ఒక స్త్రీ ఒక సంఘానికి సాదృశ్యంగా ఉంటే ఇప్పుడు ఆ స్త్రీని సంఘముగా ఎలా మార్చాడో కూడా మనం తెలుసుకోవాలి. అప్పుడే అందులో ఉన్న మర్మాలు మనకు అర్థమవుతాయి. ఇక్కడ చూద్దాం, అపోస్తలుల కార్యములో 20వ అధ్యాయము 28వ వచనం చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. హల్లెలూయా. అంటే ఆ స్త్రీ సంఘం అయితే ఆ సంఘము ఎలా అయిందట, ఇక్కడ ఎలా అయిందట, దేవుని యొక్క స్వరక్తం ఇచ్చి ఏం చేశారట అంటే ఇక్కడ కూర్చున్న వారు అందరూ కూడా, లేకపోతే యేసు ప్రభువును అంగీకరించిన వారు, యేసు ప్రభువుని అంగీకరించి తన పాపములు ఆయన రక్తంలో కడుక్కున్న వారందరూ కూడా, ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఆయన రక్తము చేత కడిగిన ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు సంఘము. అంటే మిమ్మల్ని, అందుకనే అపోస్తలుడు పౌలు అంటాడు రోమపత్రిక 3వ అధ్యాయం 23లో, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు అంటున్నప్పుడు, అందరూ పాపలే అయినప్పుడు, మరి అందరూ పాపలైతే ఏ పాపి కూడా ఎక్కడికి వెళ్ళడట, పాపము అది పరిహరించకుండా ఏ పాపి పాపాత్ముడుగా పాపిగా మాత్రం పరలోకానికి వెళ్ళడం. అవునా, సాధ్యపడదు అది. మరి అలాంటప్పుడు ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు అంటున్నప్పుడు మరి ఏ భేదం లేదు, అందరూ కూడా ఇక్కడే ఉండిపోవాలా. మరి పరలోకం అంతా కూడా ఓన్లీ దూతలు, 24 పెద్దలు, 4 జీవులు, ఇంకా యేసు ప్రభు వారు మాత్రమే ఉండాలా, అంతే. మనిషి అన్నవాడు అక్కడికి వెళ్ళడానికి ఆస్కారం లేదు. ఎందుకు, పాపులు కాబట్టి. అందు నిమిత్తం ఏంటంటే ఇక్కడ యేసు ప్రభు వారు చేసిన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అలా చేసినప్పుడు మనందరం కూడా మారు మనసు పొంది ఆయన పాపము ఆయన చేత మన పాపములను ఆయన రక్తంలో కడుక్కున్న ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులుగా ఎంచబడిన తర్వాత వాళ్ళని అలా వదిలేకుండా వాళ్ళందరినీ కూడా ఏం చేశారట, ఒక దగ్గరికి చేర్చాడట. ఆ చేర్చే క్రమమే సంఘముగా ఏర్పడింది. అంటే ఇప్పుడు స్త్రీ ఎవరికి సాదృశ్యంగా ఉందట, సంఘానికి సాదృశ్యంగా ఉంది. సంఘం ఎవరు, ఆయన రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా సంఘముగా స్థిరపరిచారు. అందుకని ఇక్కడ చెప్తున్నాడు అపోస్తలుల కార్యంలో 20లో ఆయన అంటున్న మాట అది ఏంటట, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. అంటే ఎవరైతే ఇక్కడ అయితే భూమి మీద ఉన్న వారందరూ ఆయన సంఘం కాదు. మళ్ళా ఎవరైతే తన స్వరక్తం అంటే ఆయన రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరు మాత్రమే తప్ప కడగబడలేని వారు ఉన్నారా భూమి మీద? యేసు ప్రభు వారి త్యాగాన్ని ఉపయోగించుకున్న వారు, మారు మనసు పొందిన వారు సంఘముగా స్థిరపరచబడతారు. మరి యేసు ప్రభుని తృణీకరించిన వారు, విశ్వసించిన వారు, యాక్సెప్ట్ చేయలేని వారు, అంగీకరించలేని వారు సంఘము కాదా? సంఘము కాదు. అంటే ఈ భూమి మీద 2 గుంపులు ఎప్పుడు ఉంటాయి, ఒకటి క్రీస్తు సంఘము, ఒకటి లోకాధికారి సంఘము. అవునా, వాడిది ఉంటుంది ఎప్పుడు కూడా. కనుక మీరు ఎవరు అనేసి అంటే మీరు కడగబడిన వారు. అవునా, క్రీస్తు రక్తములో కడగబడిన వారు కనుక ఆయన స్వరక్తాన్ని ఆయన చేసినాక ఆయన గొప్ప త్యాగాన్ని మీరు ఉపయోగించుకున్న వారందరినీ కూడా దేవుడు ఏం చేశారు, సంఘముగా చేసి పరిశుద్ధులుగా నీతిమంతులుగా అయిపోయిన వారందరినీ కూడా ఒక చెంతకు చేరుస్తున్నాడు. అందరినీ కూడా అలా చేర్చబడిన వారే ఈ భూమి మీద సంఘములుగా స్థిరపరచబడుతున్నారు. అయితే వారందరూ కూడా ఏం చేయాలట, యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఆయనతో పాటు వెళ్ళాలి. కనుక ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ ఇంకా ఇప్పుడు స్త్రీ ఎవరు అనేసి అంటే మనకు తెలిసిపోయింది కదా, ఆమె ఎవరు, సంఘము, మనమే అందులో. అయితే ఇప్పుడు తను ఏం చేస్తుంది, 14 వద్దాం, 45-14కి. విచిత్రమైన పనిగల వస్త్రము ధరించుకుందట.
ఇప్పుడు ఈ యొక్క విచిత్రమైన పనిగల వస్త్రం ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. అంటే అంటే మామూలుగా చెప్పండి, మామూలుగా మీకు అర్థమైన భాషలో మీకేమర్థం? విచిత్రం అంటే ఏంటండి? విచిత్రం అంటే నేను అడుగుతుంది మామూలుగా అడుగుతున్నాను. మీరు జ్ఞానులమ్మా, నాకు తెలియదు. విచిత్రం అంటే ఏంటి మామూలుగా పదానికి అర్థం? ఏంటండి విచిత్రం అంటారా సాధారణంగా? అంటే దాని అర్థం ఏంటి? సో స్ట్రేంజ్ అంటే జరగలేనిది జరిగిందట, ఊహించలేనిది, ఇంకా అబ్బా దగ్గర 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 పదాలతోనే నాకు ఇచ్చేస్తున్నారు అంతా కూడా. రైట్, ఊహించలేనిది, జరగలేనిది జరిగిపోవడం, అనుకోలేనిదట, అనుకోనిది జరగడం. సరే, ఇది విచిత్రంగానే ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ విచిత్రమైన ఒక పనిగల వస్త్రము అంటున్నప్పుడు అంటే ఇక్కడ వస్త్రం అని అక్కడ తెలియజేస్తున్నాడు. రక్షణ వస్త్రం అనేది కాదు. ఇప్పుడు నేను క్లారిటీ ఇస్తాను నీకు. ఇక్కడ అంటే వస్త్రం అనగానే అన్నీ ఇంకా అవే, తప్పేం లేదు, కానీ సందర్భం మనకు తెలియాలి కదా. విచిత్రమైన పనిగల వస్త్రం అంటున్నాడు అంటే ఇక్కడ సింపుల్, మీరు అర్థం చేసుకొని. ఇక్కడ ఎవరైనా టైలర్స్ ఉన్నారా? టైలర్స్ని ఏమంటారు తెలుగులో? ఏమో, బట్టలు కుట్టేవాడా? మిషన్ కుట్టేవాడా? దర్జీ. ఎవరు వాడతారు ఆ పదాలు? ఎవరు వాడరు కదా. మేబీ ఓల్డ్ డేస్లో వాడేవారేమో, నాకు పెద్దగా ఐడియా లేదు. కానీ సరే, టైలర్ అనేస్తారు అందరూ కూడా. అంటే అక్కడ బట్టలు కుట్టేవాడని తెలుసు కదా. అంటే ఇప్పుడు ఇక్కడ విచిత్ర పనిగల వస్త్రం అంటున్నప్పుడు అంటే సింపుల్ అర్థం అయిపోయింది మనకి. ఏంటంటే ఇట్ ఈస్ ఏంటట? పనిగల వస్త్రము అంటే అంటే ఇప్పుడు మనకు తెలుసు, ఇప్పుడు కుట్టే వాళ్ళు ఉంటారు, మనకి రెడీమేడ్ వస్త్రాలు కూడా ఉంటాయి, మెషిన్ మేడ్ ఉంటాయి, అలాగే చేతి పనితో కూడా ఉంటాయి కదా. ఇప్పుడు మీరు గమనించండి, చేతి పనికి ఎక్కువ వాల్యూ ఉంటుంది, అయితే అది కష్టం కూడా, చాలా టైం టేకింగ్ కూడా కదా. మరి మీకు తెలుసు, మరి స్త్రీలు ఎక్కువగా వారందరూ కూడా మేబీ అలాంటి హాబీస్ కూడా కొంతమందికి ఉంటాయి. ఎంబ్రాయిడరీ చేస్తారు, ఇంకా కొత్త కొత్తవేవో కుడతా ఉంటారు. ఇవన్నీ కూడా అది మెషిన్ మీద కుట్టేవి వేరు ఉంటాయి, చేతితో మాత్రమే కుట్టేవి వేరు ఉంటాయి. మెషిన్తో అన్నప్పుడు ఈజీగా అయిపోద్ది పని, కానీ చేతి పని మాత్రం చాలా టైం పడుతుంది. అంటే ఇక్కడ ఇప్పుడు చేతి పని అన్నప్పుడు ఖచ్చితంగా ఆ సూది, దారం అవన్నీ పట్టుకొని దాన్ని నిదానంగా, ఇప్పుడు కేవలం మిషన్ వాడకుండా సూదితో ఒక స్త్రీ కుట్టాలి అంటే, ఒక వస్త్రాన్ని కుట్టాలంటే ఎన్ని పోట్లు పొడాలండి? పొడాలా? 10, 5 అలా చేసి సరిపోద్దా? అవును. అంటే మీకు అర్థమైపోయింది కదా. అంటే ఎన్ని పోట్లు పొడిసి అందులోంచి దారం తీసి, దారం ఎక్కించి, దారం అలా జరుగుతూనే ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, విచిత్రమైన పనిగల వస్త్రము అంటే ఇక్కడ ఏంటంటే అది నువ్వు కూడా ధరించుకోవాలి. అంటే అది నేను ధరించుకోవాలట. హ్యాండ్మేడ్స్కి ఎప్పుడు కూడా చాలా విలువ ఉంటుంది, కాస్ట్లీ కూడా ఉంటుంది కదా, విలువ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే చేతితో చేయబడినవి, హ్యాండ్ క్రాఫ్టెడ్ అన్నీ కూడా. అది అంటే ఒక ఇదే కాదు, ఈ యొక్క కుండలు కానీ చేతితో చేసినవన్నీ కూడా. ఇప్పుడు ఆ లెక్కకు వస్తే ఇక్కడ యేసు ప్రభు వారు కూడా ఆదాముని చేతితోనే చేశారా? కలుగును గాక ఆదాము అంటే అయిపోయాడా? అంటే చేతి పనికి ఎంత విలువ ఉంటుంది అంటే చాలా విలువ ఉంటుంది, దానికి వెల కట్టలేమన్నమాట. ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా మనల్ని చేత్తోనే నిర్మించారు కనుక మనిషి చాలా విలువైన వాడు. అవునా కాదంటారా? మనిషి చాలా విలువైన వాడు, ఎందుకంటే ఆయన స్వరూపంలో ఏ దూతను కూడా చేయలేదు, ఒక్క మనిషిని మాత్రమే చేశాడు. కనుక ఈ కుట్లు అల్లికల విషయానికి వచ్చినప్పుడు వారు హ్యాండ్మేడ్ చేస్తున్నప్పుడు చాలాసార్లు వారు కుడుతూ ఉంటారు, గుచ్చుతూ ఉంటారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఆత్మీయ అర్థం ఎంత చక్కగా ఈ యొక్క కోరహ కుమారులు వివరిస్తున్నారు మీరు ఆలోచించండి. అంటే క్రీస్తు రాజ్యం గురించి వర్ణిస్తున్నాడు. రాబోయే దినాల్లో ఒకళ్ళు క్రీస్తు దగ్గరికి వెళ్ళాలంటే కూడా ఏం చేయాలట? ఇప్పుడు మన దృష్టికి ఆకర్షించాలి. ఇప్పుడు మీరు షాపింగ్కి వెళ్తున్నారు అనుకోండి, అది వస్త్రాలు కానీ లేకపోతే ఇంకేదైనా ఐటమ్స్ కొనుక్కోవడానికి వెళ్తున్నప్పుడు అక్కడ చాలా ఉంటాయి, కానీ ఒకటి మాత్రం మిమ్మల్ని దృష్టికి ఆకర్షిస్తుంది కదా. మీ కళ్ళుకి అది చాలా బాగుంటుంది, చక్కగా వెంటనే తిరిగిపోతారు, దాన్ని బేరం ఆడతారు, దాన్ని చూస్తారు
దాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే ఎప్పుడైతే ఎవరైతే ఈ యొక్క విచిత్రమైన పనిగల వస్త్రము ధరించుకుంటారో వారి యొక్క ఎలా ఉంటుందట, వారు మాత్రమే క్రీస్తును ఆకర్షిస్తారు. హల్లెలూయా. క్రీస్తుని ఎవరు పెడితే వాళ్ళు ఆకర్షించరండి. మీకు నచ్చినట్టుండి మీరు మంచి దుస్తులు వేసుకున్నా సరే దేవుడు అసలు మీ వంకే చూడడం. మీరు ఎలా ఉండాలంటే ఆయన కొరకు నలిగిపోతే. హల్లెలూయా. అందుకనే దేవుడు ఏం చేస్తారట, విరిగి నలిగిన హృదయాన్నే ఆయన ఇష్టపడతాడు. విరిగి నలిగిన హృదయాన్ని ఆయన ఎప్పుడు కూడా అలక్ష్యము చేయడట. కనుక ఎవరైతే క్రీస్తు కొరకు శ్రమలు తీసుకుంటారో, నిందలు అవమానాలు తీసుకుంటారో, నలిగిపోతారో, ఆఖరికి చనిపోతారో, అలాంటి వారే దేవుని దృష్టిని ఆకర్షిస్తారు. అయితే ఇక్కడ ఏంటంట, విచిత్రమైన పనిగల వస్త్రము ఏం చేస్తుందట ఇక్కడ అంటే మనం క్రీస్తు కొరకు నలిగిపోవడం అది మనం అలాంటి వస్త్రాన్ని మనం ధరించినప్పుడు క్రీస్తు మన మీద దృష్టి పెడతాడు. అంటే ఆ వ్యక్తి మాత్రమే రాజు నొద్దకి తేవబడుతుంది. ఇక్కడ అదే కదా ఉంది. ఎప్పుడు చదువుదాం ఇప్పుడు వాక్యం, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. విచిత్రమైన పనిగల వస్త్రమును ధరించుకొని రాజు నొద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది. అర్థమైందా? అంటే ఈ రాజు ఎవరు? యేసు ప్రభు వారు. అంటే యేసు ప్రభు వారి దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళాలి అనేసి అంటే ఆ వ్యక్తి ఏం చేయాలట, ఎంతో శ్రమ పడాలి. మీరు ఉన్న ఫలంగా మీరు ఉంటే అది దేవుడు మిమ్మల్ని తీసుకొని వెళ్ళడం. దేవుడి దృష్టి మీరు ఆకర్షించలేరు కూడా. అందుకని ఇక్కడ తను ఏం చేస్తుందట, విచిత్రమైన పనిగల వస్త్రము ధరించుకున్నప్పుడు మాత్రమే ఆమె రాజు నొద్దకు తేబడుతుంది. ఇక్కడ మనందరూ కూడా మీ యొక్క భక్తి మార్గంలో ఒకసారి మీరు ఆలోచించండి. మీ యొక్క భక్తి ఎంతగా మీరు చేస్తున్నారు అనేది ఆలోచించండి. మీకు ఎలాంటి శ్రమ లేదు. బాగున్నారంటే చాలా బాగున్నానండి అంటున్నారు అంతే. అది మీరు ఏ కంటెక్స్లో చెప్తున్నారో నాకు తెలియదు. అది శారీరకంగా ఆరోగ్యపరంగా చెప్తున్నారా లేకపోతే ఆత్మీయ పరంగా చెప్తున్నారో నాకు తెలియదు. కానీ నేను చెప్తాను, మీరు క్రీస్తు కొరకు శ్రమ పడకపోతే, మీ భక్తి సాధన ఉన్నతంగా వెళ్ళకపోతే మాత్రం ఖచ్చితంగా దేవుని దృష్టిని మీరు ఆకర్షించలేరు. దేవుని వద్దకు మీరు తీసుకొని రాబడరు. అందుకని ఇక్కడ శిష్యులు యేసు ప్రభుతో పాటు 3.5 సంవత్సరాలు చాలా దగ్గరగా ఉన్నారు. అనేకమైన శ్రమలు వారు చూశారు. అద్భుతమైన బోధ విన్నారు. ఇంకా అద్భుతములు చూశారు. ఇవన్నీ కూడా నేర్చుకున్నప్పటికీ కూడా క్రీస్తు ఎప్పుడైతే సిలువుకి అప్పగించబడ్డాడో మీరు గమనిస్తే యేసు ప్రభు వారు సిలువులో పలికిన 7 మాటల్లో కూడా చూస్తే అక్కడ యేసు ప్రభువుని అక్కడికి అప్పగించినప్పుడు ఒక్క యోహాను తప్ప మరి ఎవరూ లేరు. అక్కడ శిష్యుల్లో యోహాను ఒక్కడే ఉన్నాడు. మిగతా వాళ్ళు కనిపించలేదు, పారిపోయారు, చెదిరిపోయారు, భయపడిపోయారు, ఎక్కడో ఉన్నారో తెలియదు. కనుక మీరు ఆలోచించండి, క్రీస్తుని కొరకు మనం శ్రమ పడకపోతే ఖచ్చితంగా మనం వెళ్ళాం. అయితే అలాంటి వారిని అపోస్తులుగా ఉంటున్న పౌలు గారు ఏం చేస్తారంటే అపోస్తుల కార్యం 14వ అధ్యాయంలో 22వ వచనాన్ని చూస్తే అక్కడ ఒక మాట తెలియజేస్తారు. అలాంటి యొక్క గొప్పవారు వాళ్ళంతా కూడా అలాంటి వారికి ఏం చెప్తున్నారు చూడండి. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి దేవుని కొరకు శ్రమ పడకుండా పరలోకం వెళ్ళాలంటే దాదాపుగా అసాధ్యమేనండి. మీరు గుర్తుపెట్టుకోండి, క్రైస్తవుడిగా పిలువబడుతున్న ఏ ఒక్కరు కూడా క్రీస్తు నిమిత్తము ఏ శ్రమ పడకుండా ఎవరు వెళ్ళరు. నేను అంటున్నాను, అక్కడికి వెళ్ళారు, ఖచ్చితంగా ఏదో ఒక శ్రమను వారు తీసుకొని క్రీస్తు కొరకు నిలబడిన వారే అక్కడికి వెళ్తారు తప్ప పేరుకి క్రైస్తవులుగా ఉంటున్న వారు ఎవరు కూడా క్రీస్తు యొద్దకు వెళ్ళరు. అది అసాధ్యమే. మీరు ఆలోచించండి, అది అవ్వదు. అది దేవుడు చాలా క్లారిటీ ఇస్తున్నాడు. కనుక మనము దేవుని యొద్దకి మనము తీసుకొని వెళ్ళాలి. మనల్ని దేవుడు తీసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మీ భక్తి సరిపోట, శ్రమలు ఎదుర్కోవాలి. అందుకనే కదా యాకోబు పత్రికలో కూడా ఆయన చెప్తాడు ఏంటట, శ్రమలు సహించువాడు ధన్యుడని అంటున్నాడు కదా. మరి అలాంటిది శ్రమే నాకు వద్దు, శ్రమ నుంచే నన్ను తప్పించంటే అంటే నిన్ను ఎక్కడి నుంచి తప్పించాలి? శ్రమ నుంచి తప్పిస్తాడు, పరలోకం నుండి కూడా తప్పిస్తాడు. అంతే. నాకు శ్రమ వద్దు అనుకున్నవాడు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అయిపోండి, పరలోకం కూడా నాకు వద్దు అనుకోండి. అప్పుడు ఖచ్చితంగా, ఎందుకంటే ఈ లోకాధికారి ఉన్నాడు కాబట్టి వాడు ఏం చేస్తారంటే ఈ లోకంలో నీకు శ్రమ కలగకుండా వాడు చూసుకుంటాడు. ఎందుకంటే
నువ్వు అత్యధికంగా విలువైనది నువ్వు వదులుకుంటున్నావు కాబట్టి ఈ తాత్కాలిక శ్రమను ఆడికి ఇవ్వడు, నిన్ను ఆడు వర్ధిల్లింపు చేస్తాడు. కనుక ఎప్పుడు కూడా మీరు ఆలోచించండి, దేవుని కొరకు శ్రమ పడకుండా ఏది కూడా జరగదు. సో ప్రతి ఒక్కరు బైబిల్ గురించి, బైబిల్లో ఉంటున్నాక ఆ పూర్వీకుల చరిత్ర కూడా వింటూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఎంత శ్రమ పడ్డారు, క్రీస్తు కొరకు చనిపోయారు. సత్యం కొరకు ఎవరైనా చచ్చిపోతారు, గుర్తుపెట్టుకోండి. అబద్ధం కొరకు ఎవరు చచ్చిపోతారు ఎవరన్నా? దానివల్ల ఏముందండి, విలువ ఏముందండి? ఒక అబద్ధం కొరకు ఎవరైనా చచ్చిపోయాడు అనుకోని, ఆడంత మూర్ఖుడు భూమి మీద ఉండడు ఇంకా. కనుక సత్యం కొరకు చనిపోయారు ఈ పూర్వీకులు. ఈ హతసాక్షులు అనబడిన వారంతా కూడా ఎంతో శ్రమను అనుభవించారు. ఈ యొక్క నేటి కాలంలో కూడా మనం చూస్తే రీసెంట్గా ఒక 1-2 years కిందట ఈ మణిపూర్ ఘటన మనం చూస్తే ఆ వీడియోస్ అంతా వైరల్ అయ్యేవి మనం చూసాం కదా. అందరూ కూడా చేతులు కాళ్ళు కట్టేసి రాళ్ళతో తలల చెత్త కొట్టేసుకొని వారందరు పీకలు అన్నీ కూడా పీకలు కోసి వారి ఇంటి ముందే పెట్టేసి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు అది అన్నీ కూడా మళ్ళీ రిపీట్ అవ్వడం కొరకు ఏం చేస్తారంటే ఈ యొక్క ప్రభుత్వాలన్నీ కూడా 400 పిటిషన్లు వేశారు. చెప్పాను మీకు ఆల్రెడీ ఏదని. ఈ యొక్క యాంటీ కన్వర్షన్ బిల్లు మే 13కి వాయిదా వేశారు. అది మళ్ళీ జూలై 13కి వేశారు. ఎవరైతే సంజయ్ అనే జస్టిస్ అతను జడ్జు రిటైర్డ్ అయిపోయి వేరే గౌరవ్ అనే అతను వచ్చారు. అతను ఏం చేశారంటే జూలై 13, ఎందుకంటే ఇప్పుడు కోర్టు సెలవుల్లో ఉంది కదా, వెకేషన్ పీరియడ్ ఇది. కనుక అది ఎప్పటికి వస్తుంది అంటే జూలై 13కి బెంచ్ మీదకి వస్తుందట. జూలై 13కి ఏమవుద్దో తెలియదు. ఒకవేళ అందులో అంతా కూడా అనుకూలంగా వస్తే, అయితే అనుకూలంగా రావచ్చనే మన వాళ్ళు భావిస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క మహారాష్ట్రకు చెందిన వ్యక్తి అంబేద్కర్ వాదట. ఈ యొక్క ఎస్సీ క్యాండిడేట్ ఎవరు, ఇప్పుడు జస్టిస్ గౌరవ్ అనే వ్యక్తి, సుప్రీంకోర్టు జస్టిస్. కనుక కరెక్ట్గా న్యాయపరంగా ఈ యొక్క చట్టంలో ఎలాంటి ఉన్నాయో అవన్నీ కూడా పరిశీలించిన తర్వాతే ఆయన ఇవ్వచ్చు అనే ఒక ఆలోచనలో ఉన్నారు. కనుక ప్రార్థించండి. ఎందుకు నేను అంతగా చెప్తున్నానంటే, దాని నిమిత్తం మీరు ప్రార్థించండి, ఆలోచించండి, ఎక్కువ భారంతో కలిగి చేయండి. ఒకవేళ కానీ మనకు అనుకూలంగా రాలేదు అనుకోండి, అయిపోయింది. ఇంకా శ్రమలు ఫుల్ స్టార్ట్ అనమాట. ఫుల్ ప్లెజ్డ్గా స్టార్ట్ అయిపోతాయి, విచ్చలవిడి అయిపోద్ది. ఇప్పుడు 9 రాష్ట్రాలే ప్రస్తుతానికి యాంటీ కన్వర్షన్ బిల్లు నడుస్తుంది. ఒకవేళ ఆ బిల్లు గురించి ఏమన్నా తేడా జరిగితే మాత్రం మొత్తం భారతదేశం అంతటా కూడా అదే చట్టం అయిపోద్ది, అదే రూల్ చేస్తుంది. ఇంకా అప్పుడు మరి ఎక్కడోళ్ళు అక్కడే, మీ ఇంట్లో మీరు, నా ఇంట్లో నేను. నో చర్చ్ అనేది ఉండదు, చర్చిలు ఉండవు. ఇంట్లో కూడా వాళ్ళు ఎలాంటి రూల్ తీసుకొస్తారంటే అన్నీ కూడా ఫెసిలిటీస్ అన్నీ కట్ చేస్తారు. గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చినవి అన్నీ కూడా కట్ చేస్తారు. తర్వాత మిమ్మల్ని కూడా బయటికి తీసుకొచ్చి హింసిస్తారు. ఇప్పుడు మణిపూర్లో జరిగింది అదే. అక్కడ 2 తెగవారికి అక్కడ డిస్ప్యూట్ జరిగితే వాళ్ళందరినీ కూడా, క్రైస్తవులందరినీ కూడా తలలు నరికేసి వాళ్ళ ఇంటి ముందే ఆ తల పెట్టేసి వెళ్ళారు. ఎవడు అడగలేడు, ఏం చేయలేకపోయారు. ఇప్పుడు వచ్చి ఏమి దాని గురించి ఎవడు మాట్లాడలేదు కూడా. ఆ రోజుల్లో అప్పుడు మాత్రమే పార్లమెంట్లో కొద్ది ఇష్యూ చేశారు, కానీ తర్వాత అందరూ సైలెంట్గానే ఉన్నారు. ప్రవీణ్ పగడాల గారి గురించి కూడా మొన్న 2 నెలలు కొంచెం హడావుడి చేశారు, సైలెంట్. అలానే ఉంటుంది. ఇంకా ఏదన్నా సరే దేవుడు కలగజేసుకోవాలి. హల్లెలూయా. అయితే దేవుడు కలగజేసుకోవాలంటే మనము దేవుని యొద్దకు వెళ్ళాలి కదా. మనం దేవుని యొద్దకు వెళ్ళాలంటే నువ్వు దేవుడిని ఆకర్షించాలి. నువ్వు దేవుడిని ఆకర్షించాలంటే నువ్వు ఇంట్లో నువ్వు నచ్చినట్టు నువ్వు ఉంటే, నీకు అసలు మందిరం పట్ల ఎలాంటి బాధ్యత, బరువు ఏమీ లేకుండా ఉంటున్నప్పుడు ఏముంటుంది, ఎవరికి ఏం జరగాలో జరుగుతుంది అంతే. కనుక రాబోయే దినాలు చాలా భయంకరమైనవి. కనుక సమయాన్ని పోనివ్వకుండా మనం ఏం చేసుకోవాలట, జాగ్రత్తగా మనం వెళ్ళాలట. అజ్ఞానుల వల్ల ఉండద్దు అంటున్నాడు అపోస్తలుడు పౌలు. కనుక ఇవన్నీ కూడా మనసులో పెట్టుకోండి. ఇక్కడ ఆ స్త్రీ ఎవరు అంటే సంఘమని, అక్కడ రాజు అంటే యేసు ప్రభు అని, ఇంకా ఆ విచిత్ర పనిగల వస్త్రం అంటే క్రీస్తు నిమిత్తము శ్రమలు అనేది ఇక్కడ మనకి దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించండి. ఈ యొక్క అపోస్తులైన పౌలు గారు ఇంకా క్రీస్తుని వెంబడించలేనప్పుడు, క్రీస్తుని ఇంకా ఆయన అంగీకరించకుండా ఒక సౌలుగా కొనసాగుతున్న కాలంలో
మరి ఆయన జీవితానికి మలుపు కలిగింది అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో మనం చూడొచ్చు. ఏందట 59, 60 వచనాల్లో మనం చూస్తే మరి స్టెఫెన్ అనే ఒక వ్యక్తిని ఆయన అక్కడ ఉన్న వారందరూ కూడా బయటకు తీసుకొచ్చి రాళ్ళతో ఆయన కొట్టి చంపుతున్న క్రమంలో ఆయనకు వస్త్రములు ఎక్కడ పెట్టారట? అపోస్తలు కాదు, అప్పటికి సౌలు దగ్గర పెట్టారట. ఆయన మరణాన్ని ధృవీకరించాడట ఆయనే మళ్ళా. ఆ తర్వాత క్రమంలో ఇది 7వ అధ్యాయంలో జరిగింది కదా, జస్ట్ ఇంకా ఒకటే 8వ అధ్యాయము అయిపోయింది, 9వ అధ్యాయంకి వచ్చినాక 4వ వచనంలో మారిపోయాడు. అపోస్తల కార్యము 9వ అధ్యాయము 4వ వచనంలో అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా. చాలమ్మా, అంటే అక్కడి నుంచి ఆయనక విధానమే మారిపోయింది ఆ కాలం నుంచి ఇంకా మొత్తం అంతా. కనుక ఆయన ఎన్నో శ్రమలు అపోస్తల పౌలు గారు ఎన్ని ఒక శ్రమలు అనుభవించారంటే కొన్నే రాశారట. మళ్ళీ అందులోని 2 కొరింథీలో మనం చూస్తాం 12లో కదా, కొన్నే రాశారు, అన్నీ కూడా రాయలేదు. ఇంకా అనేకం అనేస్తాడు ఆయనే. అంటే మరి అలాంటి వ్యక్తి క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించి, నిందలు అనుభవించి, ఆఖరికి హతసాక్షి అయిపోయిన వ్యక్తికి మరి క్రీస్తుని ఆకర్షించడండి, ఆయనకు ఒక స్థానం ఉండదంటారా? ఉంటుంది ఖచ్చితంగా. అలాంటి వారికే ఉంటుంది. అంటే అక్కడికి వెళ్ళిన ప్రతి వారు కూడా క్రీస్తు కొరకు ఎంతో కొంత శ్రమ అనుభవించిన వారే. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు మీరు ఏమి పెద్దగా క్రీస్తు కొరకు పెద్ద శ్రమ ఏం అనిపించారు ఇప్పటి వరకు కూడా? మీరు రక్షణ పొందిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఏదైనా చెప్పడానికి ఏదైనా ఉందంటారా? ఏదన్నా ఒక విషయం ఉందా? క్రీస్తు కొరకు నన్ను ఎలాగ చంపబోయారండి, నేను పారిపోయి వచ్చానండి, లేకపోతే ఇంకేదో ఒకటి అలాంటిది ఏదన్నా, లేకపోతే నన్ను అవమానించారండి, నన్ను కొట్టారండి, అలాంటిది ఏదన్నా దేవుని కొరకు ఏమైనా ఉందా? మీరు ఆలోచించుకోవాలి. కనుక క్రీస్తు నిమిత్తం మనం శ్రమ పడాలి, అదే ముఖ్యం. ఇప్పుడు మీ యొక్క ఉపాధి కొరకు మీరు ఎంత శ్రమ పడుతున్నారు? ఈ ఆహారం కొరకు ఎంత శ్రమ పడుతున్నారు? అప్పులు తీర్చడం కొరకు ఎంత శ్రమ పడుతున్నారు? ఓటీలు చేస్తూ ఉంటారు, డే అండ్ నైట్ కూడా పని చేసేస్తూ ఉంటారు కదా. అదేంటట? కేవలం మీ యొక్క పొట్ట కోసం, మీ పరువు కోసం, కుటుంబం కోసం, అంతే. అవునా? దానివల్ల మీరు మీ కుటుంబం మాత్రమే పోషించబడతారు, వారికి మాత్రమే లాభం. కానీ క్రీస్తుకి ఏం లాభం అవుద్ది? ఏమీ లాభం లేదు కదా. అయితే దేవుడు అలాగని చెప్పి మీరు సోమరుగా ఉండమని కూడా దేవుడు చెప్పట్లేదు. కానీ మీరు ఎంతైతే మీరు చేస్తున్నారో అంతే కూడా మీరు క్రీస్తు నిమిత్తము మీరు శ్రమపడండి, మీ భక్తిని మీరు పెంచుకోండి అనేది కూడా ఇక్కడ దేవుడు మనకు ఒక బోధ చేస్తున్నాడు. కనుక చూడండి, ఒక 2 చిన్న వచనాలు చూపించండి, మానేస్తాను. ఇంకా మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చూడండి. మొదటి సమూయేలు 1:6లో అక్కడ మనకు తెలిసిన ఒక స్త్రీ కనబడుతుంది. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసియున్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చెను. ఎల్కానా ఆమెను ఏటేటా ఆ రీతిగా చేయుచుండగా హన్న యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. రైట్. ఇక్కడ కూడా చూడండి, ఆ స్త్రీ గురించి ఎంతో మందికి తెలుసా అండి? అందరికీ తెలుసు కదా. మరి హన్నా గురించి అందరికీ తెలుసు. మరి తాను ఎలాంటి స్థితిలో ఉందంటే, మరి సంతు లేదంటే సంతానం లేదు తనకి ఎన్నో సంవత్సరాలుగా. మరి ఆ కాలంలో మరి ఇలాంటి పేరుతో పిలువబడడం అనేది చాలా అవమానకరం అండి. గొడ్రాలు అనేది, బ్యారన్ వోమ్ అంటే చాలా బాధాకరం. ఈ రోజుల్లో కూడా మరి అంత పరిస్థితులు లేకపోవచ్చు, కానీ బట్ మానసికంగా ఎంతో కృంగిపోతారు. మరి సంతానం లేని వారు అది అనుభవిస్తున్న వారికే తెలుసు అలా ఎలాంటి బాధ ఉంటుందో అనేది. కనుక అంత సామాన్యం ఏం కాదు. అంటే ఆ కాలంలో అది ఎక్కువగా ఉండేది కనుక చుట్టుపక్కల వారందరూ కూడా చాలా అవమానకరంగా మాట్లాడుతూ, ఇంకా ఇలాంటి యొక్క స్త్రీ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, నువ్వు వేరే పెళ్లి చేసుకో అని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు. ఇప్పటికీ ఉండొచ్చు కొన్ని సందర్భాలు, కొన్ని స్థలాల్లో. మరి ఆ కాలంలో ఇంకా ఎక్కువగా తను అలాంటి యొక్క పరిస్థితుల్లో ఎదుర్కొంది ఈ హన్నా. మరి ఎంతో బాధ. ప్రతిసారి కూడా తను ఎవరు సరిగ్గా పలకరించేవారు కాదట, శుభకార్యాలకి పిలిచేవారు కాదట, తన మొహం చూడడానికి ఇష్టపడేవారు కాదట. ఇలాంటి యొక్క ఎన్నో నిందలు అవమానాలు పడుతుంది. అప్పుడు ఏం చేయగలదు? ఇంకా తను ఏమన్నా చేయగలదంటే కేవలం ఏడవడమే.
అయితే అది మనుషుల దగ్గర ఏడిస్తే ఏం ఉపయోగం అని తను గ్రహించుకుంది కాబట్టి ఏమైందట, దేవుని సన్నిధిలో ఏడవడం మొదలుపెట్టింది. మరి షిలోహు మందిరానికి వెళ్ళింది. అక్కడ చక్కగా మరి దేవుని యొక్క సన్నిధిలో తన హృదయాన్ని అంతటిని కూడా కుమ్మరించింది అని అక్కడ వాక్యం ఉంటుంది. అక్కడ చేసినప్పుడు ఏమైందట, తనకి అద్భుతంగా దేవుడు మరి యొక్క చక్కటి యొక్క కుమారుడిని దయచేశాడు. ఆ తర్వాత కూడా ఇంకొక 5 సంతానాన్ని కూడా ఇచ్చాడు. టోటల్ ఇది కూడా మనం మాట్లాడుకున్నాం రీసెంట్గా కదా. టోటల్గా 6 సంతానాన్ని హన్నాకు దేవుడిచ్చాడు. అంటే క్రీస్తు కొరకు నలిగిపోతున్నప్పుడు, అవమానాలు తీసుకుంటున్నప్పుడు, ఏదైనప్పటికీ కూడా నేను ఎంత అవమానం పడ్డాను, ఎంత ఇబ్బంది పడ్డాను కదా, ఎంత ఇబ్బంది పడుతూ కూడా నువ్వు నాకు ఇచ్చిన ఒక బహుమానాన్ని మరలా నేను తిరిగి ఇచ్చేస్తానని దమ్ము ఎవరికి ఉంటుందండి? ఎవరికి ఉండదు. ఆ విషయంలో ఇక్కడ హన్నా అలాగే అబ్రహాము వీళ్ళిద్దరే కనబడతారు. అవునా? వీళ్ళిద్దరే లేక 100 సంవత్సరాలకి కుమారుణ్ణి కనిన ఒక అబ్రహాము దేవుడు మరల అడిగినప్పుడు కూడా ఆయన తిరిగి ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు. కానీ దేవుడు దాన్ని మరలా వేరేగా దాన్ని చూపించాడు. ఇక్కడ కూడా హన్నా ఏం చేసినట్టు దాన్ని ఏకంగా ఇచ్చేసింది, దేవుని కొరకే అప్పచెప్పేసింది. కనుక ఇక్కడ దేవుని కొరకు ఎవరైతే శ్రమ అనుభవిస్తారో దేవుడు ఖచ్చితంగా మరి తను ఏడుస్తున్నప్పుడు తన యొక్క హృదయ యొక్క స్థితిని దేవుడు చూసినప్పుడు మరి దేవుని యొక్క దృష్టిని ఆకర్షించిందా లేదా? హన్నా ఆకర్షించింది కాబట్టి తన జీవితంలో గొప్ప అద్భుతాన్ని జరిగింది. అయితే మీరు ఏడుస్తారు కానీ ఉపయోగం ఏముంది? మనుషుల దృష్టిని ఆకర్షిస్తారు తప్ప దేవుని దృష్టి ఆకర్షించట్లే. ఎందుకు అనేసి అంటే కారణం ఏంటంటే యు ఆర్ నాట్ స్ట్రగ్లింగ్ ఫర్ గాడ్. అది ఇంపార్టెంట్. అంటే మీరు ఏడుపు దేని నిమిత్తము? మీ యొక్క అవసరాల నిమిత్తము, మీ వ్యక్తిగత కారణాల నిమిత్తం ఏడుస్తుంటారు. అందుకనే రోమపత్రికలో చాలా చక్కగా చెప్తాడు అపోస్తలుడు పౌలు గారు ఏంటట, ఈ వేటి నిమిత్తమట, లోక సంబంధమైన వాటి విషయము మీరు దుఃఖపడితే అది మరణకరమట. అవునా? వేటి నిమిత్తం ఏరాలి? దేవుని నిమిత్తము, దేవుని రాజ్యము నిమిత్తము నువ్వు కానీ శ్రమ పడితే, రోధిస్తే అప్పుడు దానికి విలువ ఉంటుందట. కనుక అది గుర్తుపెట్టుకోవాలి. కనుక మనం ఏం చేస్తామంటే వ్యక్తిగతంగా మనకి ఏ కష్టం వచ్చినా సరే, ఇది జరగలేదు కదా, ఇది ఏంటి, ఇది చాలా బాధగా ఉందండి, ఈ సమస్య ఎలాగే ఉంటే ఎలాగంటే దీన్ని ఎలాగైనా పరిష్కరించుకోవాలి అని చెప్పి వాటి నిమిత్తమే ఏదో ప్రయత్నం చేస్తారు. చాలామందిని అడుగుతూ ఉంటారు, దేవుడిని అడుగుతూ ఉంటారు. ఏంటి ఇవన్నీ కూడా దేవుని రాజ్యానికి ఒక్క 0.5% కూడా ఉపయోగం లేనివి. వాటి నిమిత్తం మీరు అహోరాత్రులు కష్టపడిపోయి ఎంతో శ్రమ పడిపోవడం వలన మేబీ ఆ దేవుడు జాలిపడి ఆ సమస్యను పరిష్కరిస్తాడేమో కానీ దాని వలన దేవునికి ఏది కూడా ఉపయోగం అయితే లేదు. అది మీకు ఉపయోగం అంతే. కనుక దేవుని నిమిత్తము శ్రమ పడినది మాత్రమే లెక్క వస్తుంది. కనుక విచిత్రం పనిగల వస్త్రము ధరించడానికి అర్హత మనకు ఉండాలి. అంటే దేవుని నిమిత్తం మనం కష్టపడే స్వభావం మనకు ఉండాలి. మన భక్తిని ఇంకనూ ఉన్నతంగా మనం తీసుకొని వెళ్ళే వారిగా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు రాజు యొద్దకు నువ్వు తీసుకొని వెళ్తావు. నేను తీసుకుంటారు రాజు యొద్దకు. ఇప్పుడు అందరూ కూడా నేను అడుగుతున్నాను కదా, దేవుని దగ్గరికి వెళ్ళడం ఇష్టమా అంటే అందరూ కూడా నిర్మోహమాటం లేకుండా అందరూ చేతులు ఎత్తారు కదా, చెబుతారు కూడా, అవునండి మేము చేస్తున్న భక్తే అది మీకు తెలీదా అని నన్నే ప్రశ్నిస్తారు. కానీ ఉపయోగం ఏముంది? మీరు నిజంగా మరి ఆ దేవుని దృష్టిని ఆకర్షించి దేవుని రాజ్యంలో ప్రధానులుగా మీరు ఉంటారా అంటే అది మళ్ళీ క్వశ్చన్ మార్కే. మీకు అర్థం చేసుకోవాలి. అలాగే అందుకనే ఇక్కడ యెహెజ్కేలు కూడా ఒక మాట చెప్తాడు చూడండి చక్కగా. ఈయన కూడా ఒక మంచి ప్రవక్త. మరి యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తే 5-6 వచనాలు చూడండి. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పలలోను తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకుము, వారి మాటలకు భయపడకుము, వారు తిరుగుబాటు చేయవారు వారికి భయపడకుము. చాలమ్మా. ఆ బ్రహ్మదండి చెట్లు అంటే తెలుసా అండి? తెలుసా? తెలీదా? వాటికి ఏముంటాయి తెలుసా? క్యాట్కస్ అంటారు. క్యాట్కస్ అంటారు తెలుసా? దాన్నే బ్రహ్మదండి చెట్లు అంటారు. క్యాట్కస్ అంటారు. అంటే పెద్దగా ఉంటుంది. అది అలోవెరా చెట్టు ఎలా ఉంటుంది అలా ఉంటే దాని ముళ్ళులు ఉంటాయి. ఇప్పుడు నేను వేయడానికి లేదు చూపిద్దాను. తెలుసు కదా. అవి చిన్నవి ఉంటాయి, చాలా పెద్దవి కూడా ఉంటాయి. అది 6-7 ఫీట్ 10 ఫీట్ కూడా ఉంటాయి. అవి మోస్ట్లీ ఎక్కడ ఉంటాయంటే ఎడారుల్లో మనకి కనబడుతూ ఉంటాయి, డెజర్ట్స్లో ఉంటాయి, ఈవెన్ విలేజెస్లో కూడా కనిపిస్తూ ఉంటాయి. సో అవి ఎలా ఉంటుంది, మీరు వాటితో ఆడుకోవడానికి సరదాగా వెళ్తే వీళ్ళ పక్క నుంచి వెళ్ళిపోయారు అనుకోండి, షర్ట్ చిరిగిపోతాయి.
లేకపోతే మీకు గీసేస్తుంది శుభ్రంగా. చెట్లు ఊగుతున్నప్పుడు, పెద్ద గాలి వచ్చినప్పుడు అటువైపు వెళ్ళకూడదు. అవి ఇలా ఊగి అనుకోండి ఒక్కసారి మిమ్మల్ని నుంచి అలా చిన్న పీసెస్ తీసుకెళ్ళిపోతాయి. సో అలాంటిదట. ఇంకా తేలుల మధ్యలో, ఇంకా భయంకరమైన నిందలు అవమానాల మధ్యలో ఉంటున్నారు మీరు. అలా ఉంటున్నారు. అందుకనే అక్కడ చెప్తున్నాడు, ఎహెజ్కేలు చెప్తున్నాడు, అంటే మనం ఇలా ఉంటున్నప్పటికీ కూడా మీరు భయపడద్దు అని కూడా ఒక వాగ్దానం చేస్తూ చెప్తున్నారు. అంటే మనం ఉండేదే అలాంటి వాళ్ళ మధ్యలో. ఇవి దేనికి పోలికలు అంటే అలాంటి భయంకరమైన పరిస్థితులకి సాదృశ్యం. అలా ఉంటున్నప్పుడే ఇప్పుడు చూడండి, గోల్డ్, బంగారాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారు? షాప్లో నుంచి. షాప్లోకి రాకముందు ముందు ఎక్కడి నుంచి తేవాలా? భూమిలోంచి తేవాలి. అయితే బంగారు గనులకి ఎప్పుడు వెళ్ళారా? కోలార్ ఫీల్డ్స్కి వెళ్ళండి. కోలార్ ఫీల్డ్స్లోకి వెళ్ళండి. ఆ మైనింగ్, గోల్డ్ మైనింగ్ చేస్తారు. అక్కడ అందరూ కూడా బోల్డ్ మందిని పెట్టుకొని వాళ్ళు నిరంతరం తవ్వుతూ ఉంటారు. అదే పెద్ద ప్రాసెస్. అయితే గోల్డ్ లాగా మీకు కనబడదు, అదొక మెటల్లా కనిపిస్తుంది. అది మిక్చర్ ఆఫ్ మెటల్స్ అనమాట. దాన్ని ఏం చేస్తారు? ప్యూరిఫై చేస్తారు. అంటే దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, దాన్ని సెపరేట్ చేస్తారు. సెపరేట్ చేసి దాన్ని ఎంత ఉష్ణోగ్రతలో దాన్ని వేడి చేసినప్పుడు అందులో ఉన్న మలినము ముష్టి అంతా కూడా పోతుంది. అప్పుడు అది ప్యూరిఫై అవుతుంది. అప్పుడు దాన్ని ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ గోల్డ్ అంటారు. అంటే బంగారం గనుల్లో నుంచి అలా తీసుకున్నా దానికి పెద్దగా విలువ ఉండదు. ఇప్పుడు మీరు అందరికీ తెలుసు, జ్ఞానులే కాబట్టి 18 క్యారెట్స్ ఉంటుంది, 22 ఉంటుంది, 24 ఉంటుంది, తెలుసా? అంటే దాని అర్థం ఏంటి? 22 ఒరిజినల్ కాదా? క్వాలిటీ, ప్యూరెస్ట్ ఫామ్ అన్నమాట. అంటే శుద్ధ సువర్ణముగా అవ్వాలంటే అందులో ఉన్నదంతా కూడా తీసేయాలి. అయితే 22కి 24కి తేడా ఏంటి? గోల్డ్ స్మిత్. రైట్, ఓకే. అంటే దాని అర్థం ఏంటంటే 24 ఎక్కడ ఎవరు తీసుకోరు. ఎందుకంటే అది ఓన్లీ గోల్డ్ అన్నప్పుడు వంగిపోతాయి, అవి మెత్తగా ఉంటుంది, అంత గట్టిగా ఉండదు. కనుక అందరూ ప్రిఫర్ చేసేది 22 చేస్తారు. ఇటు అలా చూస్తున్నారు. కాబట్టి అలాగా దానికి చేసినప్పుడు ఈ యొక్క లోహాలన్నీ కలయిక అన్నీ కూడా మనకి ఏదన్నా, ఇప్పుడు ఐరన్ అన్నా, ఇంకా స్టీల్, ఇంకా ప్లాటినం అన్నా అన్నీ కూడా భూమిలోనే ఉంటాయి. వాటిలో నుంచి సెపరేట్ చేసి దాని యొక్క విలువ, సెపరేట్ చేస్తూనే కూడా విలువ పెరుగుతుంది. దానికి ఒక పరిధి ఉంటుంది. కనుక ఇక్కడ కూడా మీరు ఆలోచించండి, ఇలాంటి యొక్క భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఎవరైతే నివసిస్తున్నారో, ఎంత నివసిస్తున్నప్పటికీ కూడా వారి యొక్క నిబద్ధత, వారి యొక్క నీతి, వారి యొక్క పరిశుద్ధత ఎవరైతే కాపాడుకుంటారో వారే సంఘముగా స్థిరపరచబడతారు. హల్లెలూయా. కాబట్టి విచిత్రమైన పని గల వస్త్రాన్ని మనం ధరించుకోకపోతే రాజు వద్దకు నువ్వు తీసుకొని వెళ్ళవు. రాజు అసలు నిన్ను చూడడు. కనుక దేవుని దృష్టిని ఆకర్షించాలంటే నువ్వు దేవుని కొరకు నేను ఇన్ని చేశానని చెప్పే సామర్థ్యత నీకు ఉండాలా. అవన్నీ దేవుడు చూసి నేను టిక్ పెట్టాలా, ఓకే వీడు మనోడే. కనుక ఆయన వచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోండి, అవన్నీ చూస్తారు. ఎవరైతే అలాంటి యొక్క విచిత్రమైన పనిగల వస్త్రము ధరించుకుంటారో, అంటే నేను అంటాను, ఇందాకలా ఆమె చెప్తుంది, ఆ వస్త్రం రక్షణ వస్త్రం కాదు. రక్షణ వస్త్రం వచ్చినప్పటికీ కూడా నువ్వు శ్రమ పడకుండా వెళ్ళిపోలేవు కదా. రక్షణ పొందిన వారందరూ కూడా పరలోకం వెళ్ళిపోతారా? దేవుని నిమిత్తము ఇది. అందుకనే కదా పరలోకం ఎవరు వెళ్తారో ఇందాక చెప్పాను. అపోస్తలుల కార్యం 14:22 ఏంటంట? శిష్యుల మనసులో ఎందుకు దృఢపరిచాడట? చదవాలమ్మా. అనేక శ్రమలు కదా, అనేక శ్రమలు ఎవరైతే అనుభవిస్తారో రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అలాంటి జర్నీ చేయాలి. అలాంటి యొక్క విధానంలో వెళితే తప్ప వారికి అవదు. అయితే రక్షణ కూడా ఇంపార్టెంట్. రక్షణ లేకుండా అసలు శ్రమే పడవు కదా నువ్వు. అందుకని హెబ్రీ పత్రిక 2:3 ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల మీరు ఎలాగో తప్పించుకుందరు కదా. దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. దాన్ని పట్టుకొని మనం ఏం చేయాలంటే క్రీస్తు కొరకు మనము నిలబడాలి. అందుకనే అపోస్తలుల పౌలు గారు ఒక మాట అంటారు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 కూడా ఏముందట? మీరు పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము. హల్లెలూయా. పోరాడుతున్నారా మీరు?
అసలు అవి ఏటో కూడా తెలియదు మనకి. మనం ఎప్పుడు కూడా దేనికోసం పోరాటం? అదే తిండి నిద్ర, తిండి నిద్ర. కొంతమంది అంటారు నిద్ర రావట్లేదట. నిద్ర రాదు వాళ్ళకి, ఏంటో మరి ఏం చేస్తాం, వాళ్ళ కొరకు ప్రార్థించండి. కనుక దేవుడు మనకిచ్చిన కొద్ది కాలమే కదా, మనం ఎంతకాలం జీవిస్తామండి? మనకు ఆయుష్ ఎంత ఉండొచ్చు? బైబిల్ చెప్తుంది కదా. కొంతమంది అది బైబిల్ చెప్పింది ప్రూవ్ చేస్తారు, అది రాంగ్ అని ప్రూవ్ చేసి 100 సంవత్సరాలు కూడా బతికేస్తున్నారు కదా. వాళ్ళు మరి చాలా గొప్ప వాళ్ళు. మనం ఏం చేయలేం అనుకోండి. దేవుడు అధిక ఆయుష్ ఇచ్చాడు, కానీ ఆ ఆయుష్ ఇచ్చి ఎందుకు ఉపయోగం? ఏం చేస్తాను? 100 సంవత్సరాలు బతికని గ్రేట్గా చెప్పి అసలు దేవుని కొరకు ఒక్క కార్యం కూడా చేయకుండా, రక్షణ కూడా పొందుకోకుండా 100 సంవత్సరాలు బ్రతికేందుకు? యుగయుగాలు కూడా అగ్ని ఆరదు, పురుగు చావదు అనే స్థలంలోకి వెళ్ళి కాలడానికా? ఎందుకు వచ్చింది? వేస్ట్ కదా. కనుక బ్రతికింది కొద్ది దినాలన్నా సరే క్రీస్తు కొరకు మీరు విచిత్రమైన పనిగల వస్త్రము మీరు ధరించుకోండి. హల్లెలూయా. కనుక దేవుని కొరకు శ్రమ పడకుండా, రక్షణని కాపాడకుండా మీరు ఎంతకాలం బతికినప్పటికీ కూడా దేవుని రాజ్యానికి కొసంత కూడా ఉపయోగం లేదు. నిన్ను తీసుకొని వెళ్ళడం కూడా దండగా, వేస్ట్. కనుక దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన జీవితం ఇది కదా. మళ్ళీ మనకి ఇంకో జన్మ ఉంటుందా? ఉందా? ఉందా అండి? ఏమో అంటారు కదా, మరో జన్మట, గత జన్మట. ఏంటో ఒక్క థీరీస్ ప్రూవ్ చేయట్లేదు, ఎవడు చెప్పట్లేదు. నేను చెప్తున్నాను కదా, మరణము తర్వాత చెప్పే ఏకైక గ్రంథం అంటే అది పరిశుద్ధ గ్రంథమే. ఫుల్ క్లారిటీ ఇస్తుంది. ఏ గ్రంథం కూడా, మీరు గరుడు పురాణం చదివారేమో, అందులో పెద్ద చెత్త చదివేశాను నేను అది కూడా. ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్. ఏమేమి ఉంటాయంటే ఆ వైదేహి నది దగ్గర అంతా కూడా ఏమేమో జరుగుతాయంట. అదంతా ట్రాష్ అండి. ఒక బైబిల్ చెప్తుంది సత్యం, మీరు నమ్మండి. మీరు తెలుసుకోవడానికి మీరు దేవుణ్ణి అడగండి, దేవుడే మీకు ఆ జ్ఞానం ఇస్తాడు. సందర్భాన్ని కూడా మీకు దర్శనంలో కూడా చూపిస్తాడు, మీరు నిజంగా మీ భక్తి అంత ఉన్నతంగా ఉంటే. కనుక దేవుడు మనకిచ్చిన కొద్ది సమయాన్ని సంపూర్ణంగా దేవుని నిమిత్తం మీరు కానీ వాడగలిగితే మీరు ధన్యులే. హల్లెలూయా. అప్పుడు మీరు క్రీస్తు యొక్క దృష్టిని ఆకర్షిస్తారు, ఆయన యొద్దకు మీరు తీసుకొని పోబడతారు. మరొకసారి ఆ వాక్యం చదవండి. 45:14 చదివిస్తా, ముగించేద్దాం. విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది. చాలమ్మా. అంటే చూడండి, నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ కోరాహు కుమారులు రచించిన 10 కీర్తనలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఇలాంటి మర్మయుక్తమైన మాటలు వారే ఇలా మిక్స్ చేసి పెడతారు. మిగతా వాళ్ళు అక్కడక్కడ కనబడతాయి, కానీ ఈ 10 కీర్తనలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. కనుక చదవండి, అందులో ఉన్న విషయాలు గ్రహించండి. మళ్ళీ చెబుతున్నాను, వారికి ఎందుకు తెలియజేశారు అంటే వారు ఎంతో ఆతృత, ఆశ, ఆసక్తి వారు కనపరిచారు. కనుక వారిని చిరస్థాయిగా, వారిని తప్పించి వారిని ఉన్నతంగా దేవుడు నిలబెట్టాడు. వారు చనిపోయి ఎంతో కాలం అయింది. బట్ అయినప్పటికీ కూడా వారి మాటల ద్వారా ఇంకనూ క్రీస్తు కొరకు సంఘముగా స్థిరపరచబడిన వారందరూ కూడా వారు ఇంకా ఉత్తేజపరచబడుతున్నారు. అలా ఉండాలి ఒక మాటలు కానీ, మనం బోధిస్తున్న విధానం కానీ. కనుక ఆ రీతిలో వారికున్న ఆసక్తి మీకు ఉంటే మీకు కూడా అనంతమైన విషయాలు, భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు దేవుడు మీకు తెలియజేస్తాడు. దేవుడి యొక్క కొద్ది మాటల వెనుకల్లో ఫలించిన గాక. రైట్, చిన్న ప్రార్థన చేసుకుందాం.